రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ఇండిగో విమానాల రద్దు అంశంపై రిపబ్లిక్ టీవీ ఛానల్తో అనవసర వివాదాన్ని తెచ్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రిపబ్లిక్ టీవీ మొదటి నుంచి టీడీపీ అంటే సానుకూల దృక్పథంతో ఉంటుందని, అలాంటి ఛానల్తో ఘర్షణాత్మక వైఖరి సరికాదన్నారు. పార్టీ అధికార ప్రతినిధులతో గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి తేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిపబ్లిక్ టీవీ చర్చకు మరింత కసరత్తుతో వెళ్లి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉండాల్సిందని, చర్చలో ఆయన వేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైనప్పుడు అంతటితో ముగించాల్సిందని చంద్రబాబు పేర్కొన్నారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేశారు. ఛానల్ను బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదం మరింత పెంచారు అని మందలించారు. ఛానల్ను బహిష్కరిస్తున్నామని పార్టీ తరపున ఎవరూ చెప్పలేదని అధికార ప్రతినిధులు సీఎం దృష్టికి తేగా, మనం అలా చెప్పకపోయినా వారికి అలాంటి అభిప్రాయం కలిగింది కదా, టీవీ ఛానల్లో ఖాళీ కుర్చీ చూపించి తెలుగుదేశం పార్టీ బహిష్కరించిందని చెప్పారు కదా, పరిస్థితి అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి, వారితో మాట్లాడి అపోహలు తొలగిస్తే సరిపోయేది కదా, అధికార ప్రతినిధులు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. తెలుసో తెలియకో వారు చేసే తప్పులు పార్టీపై ప్రభావం చూపుతాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేను ప్రతి అడుగు ఆచితూచి వేస్తుంటే మీలో కొందరు ఇష్టానుసారం మాట్లాడేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎంత తప్పో, అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడడం కూడా అంతే తప్పు. టీవీ చర్చలకు, విలేకరుల సమావేశాలకు ముందస్తు కసరత్తుతో బాగా సిద్ధమై వెళ్ళండి. తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దు అని సీఎం దిశానిర్దేశం చేశారు.